న్యూ ఇయర్ వేడుకల పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల హెచ్చరించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో సైబర్ నేరాలపై వాకర్స్, క్రీడాకారులకు అవగాహన కల్పించారు. యువత గొడవల జోలికి వెళ్లొద్దని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఎస్పీ అజితా. ఇంపార్టెంట్లీ ఇది ట్రాఫిక్ రెగ్యులేషన్స్ పాటించటం అనేది మనకి చాలా ముఖ్యమండి. మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎక్కువగా చేస్తున్నాం, ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ కూడా చేస్తున్నాం. కానీ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ ఆన్ హెల్మెట్ వేరింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నాము. బట్ ఇంపార్టెంట్గా ఇది అనేది మన స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫ్యూచర్ అహెడ్ అండ్ కేసెస్ రిజిస్టర్ అయితే, ఎస్పెషలీ స్పెసిఫిక్ బిఎన్ఎస్ సెక్షన్స్ మీద కేసెస్ రిజిస్టర్ అయితే మీ బ్యాక్గ్రౌండ్ చెక్స్ వెన్ ఇట్ గోస్ ఫర్ ఎనీ జాబ్ వెరిఫికేషన్స్ కానీ ఆర్ పాస్పోర్ట్ వెరిఫికేషన్స్, వాటిల్లో చాలా డిఫికల్టీ ఫేస్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఫ్యామిలీకి ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రాబ్లమ్స్ యూత్ చేసే తప్పుల మూలంగా. సో వాళ్ళు ఆలోచించి అండ్ కొంచెం రెస్ట్రెయింట్తో వ్యవహరించడం ముఖ్యము. ఎక్కువగా వాళ్ళ ఫ్యూచర్ దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. ఓపెన్ స్పేసెస్లో ఎక్కడైనా ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ, ఓపెన్ డ్రింకింగ్ కానీ, ఆర్ నార్కోటిక్స్, గాంజా కన్సంప్షన్ ఇవన్నీ చేస్తున్నారా అన్నది ఆర్ గ్యాంబ్లింగ్ కానీ, బెట్టింగ్ కానీ ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా అన్న దాని మీద ఎక్కువ నిఘా ఉంటుంది. అట్లానే యు ఆర్ బీయింగ్ వాచ్డ్ అనేది మేము సిటిజన్స్కి చెప్పాలనుకుంటున్నాము. ఏదైనా క్రైమ్ చేయాలనుకున్నా ఆర్ చైన్ స్నాచింగ్స్, ఇట్లా థెఫ్ట్స్ ఏదైనా చేయాలనుకున్నా కానీ మీరు పోలీస్ నిఘాలో ఉన్నారు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.